హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ కానీ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. స్టోరీ ఏమాయ చేసావే ఎపిసోడ్ 4. ఎపిసోడ్ 3 వరకు అందరూ వినండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు కావాల్సింది శ్రీరాముడు, శ్రీకృష్ణుడు కాదు అంటూ అక్కడ నుండి వెళ్ళబోతున్న అక్షర చేయి పట్టుకుంటాడు విరాట్. ప్లీజ్ ఒకసారి నేను చెప్పేది విను, ప్లీజ్ ప్లీజ్ అంటూ ఉంటాడు విరాట్. విరాట్ గారు ఏమైంది మీకు అంటూ కొంచెం టెన్షన్గా అతన్ని పట్టుకొని కదుపుతూ ఉంటుంది అక్షర. నిద్ర నుండి మేల్కొన్నట్లు ఉలిక్కిపడి ఒక్కసారి అక్షర వైపు, తను ఉన్న క్యాబిన్ వైపు చూసి, ఒక్క నిమిషం ఇప్పుడే వస్తాను అంటూ అక్కడ నుండి వాష్రూమ్కి వెళ్తాడు విరాట్. మొహం మీద నీళ్ళు చల్లుకొని, విరాట్ అసలు ఏమైందిరా నీకు? ఆ అమ్మాయిని కలిసి కనీసం 5 నిమిషాలు కూడా కాలేదు. నీకు అంత దూరం అవుతుందనే ఊహకే ప్రాణం పోతున్నట్లు ఎందుకు అవుతుందిరా? తను నా లైఫ్లో ఉండదు అనే ఊహకి నేనెందుకు ఇంత బాధపడుతున్నాను అని అనుకుంటాడు విరాట్. నాకు ఎంతోమంది అమ్మాయిలతో పరిచయం ఉంది. నా గురించి కానీ నాకు ఏమనిపిస్తే అదే మొహం మీద ఎటువంటి సిచ్యువేషన్లో అయినా చెప్పే నేను నా గురించి నిజం చెప్పడానికి ఎందుకు ఇంత తడబడుతున్నాను, ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నాను తనతో ఉన్నప్పుడు అని అనుకుంటాడు. ఇప్పటి వరకు ఎప్పుడూ నాకు తప్పు చేశాననే ఫీలింగ్ కలగలేదు. నాకు నచ్చింది అదే చేశాను అనుకునేవాడిని, కానీ ఫస్ట్ టైం తప్పు చేసిన ఫీలింగ్ కలుగుతుంది ఎందుకు? 5 నిమిషాలకే అసలు నన్నేం చేసావు అక్షర? అసలు నీ గురించి నాకేం తెలీదు, ఒక్క నీ పేరు తప్ప. కానీ ఎందుకు ఇలా అనిపిస్తుంది నాకు? మనకు ఏదో జన్మల బంధం ఉన్నట్లు. అసలు ముందే ఎందుకు నువ్వు నాకు పరిచయం కాలేదు? అసలు ఇప్పుడు నేను ఏం చేయాలి అక్షర? ఏం చేయాలో అర్థం కావటం లేదు. నిజం చెప్పి నిన్ను దూరం చేసుకోవాలా, అబద్ధాలు చెప్పి నీకు దగ్గర అవ్వాలా? అసలు ఏం చేయాలి నేను? ఏ అమ్మాయి నుండి అనుభవించిన ఈ కొత్త ఆకర్షణ ఏంటి నీ మీద? దేవుడా, ఏం చేయాలని 1కి 2 సార్లు ఆలోచిస్తాడు. టెన్షన్ పడి ఒక నిర్ణయంకి వచ్చి బయటికి వస్తాడు. టెన్షన్తో కాఫీ మీద కాఫీ తాగుతూ ఉంటుంది సుమిత్ర, ఏమైంది? ఎందుకు ఇలా కప్పు మీద కప్పు కాఫీ తాగుతున్నా? మీకేం తెలుసా అండి నా టెన్షన్? విరాట్కి ఆ అమ్మాయి నచ్చుతుందో లేదో, తను ఎలా ఉంటాడా ఆ అమ్మాయితో అనే, ఒకవేళ నచ్చితే మన అబ్బాయి గురించి తెలిస్తే ఆ అమ్మాయి రియాక్షన్ ఏంటి? ఇలా ఆలోచిస్తూ ఉంటే ఎన్నో వందల ప్రశ్నలు వస్తూ నాకు టెన్షన్ పెరిగిపోతుంది అంటుంది సుమిత్ర. టెన్షన్ వచ్చిందని ఇలా కాఫీ మీద కాఫీ తాగితే నీ హెల్త్ పాడవుతుంది తెలుసా? నువ్వేం టెన్షన్ పడొద్దు, అంతా మంచే జరుగుతుంది. మంచే జరగాలని నేను ఆలోచిస్తున్నా అంటూ టెన్షన్ పడుతూ ఉంటుంది. సారీ లేట్ అయ్యానంటూ వాష్రూమ్ నుండి అప్పుడే బయటకు వచ్చి తన ఎదురుగా చైర్లో కూర్చుంటాడు విరాట్. ఏమైంది? మీకు అంతా ఓకేనా? మీ హెల్త్ ఏమైనా బాగోలేదా అంటూ కన్సర్న్గా అడుగుతూ అక్షరాన్ని చూసి, అదేం లేదు అక్షర, నేను బాగానే ఉన్నాను. ఈ మధ్య ఫుల్ వర్క్ వల్ల అసలు నిద్ర లేదు. సో ఆ ప్రెజర్ అంతే, మీకు తెలియనిదేం కాదు కదా. ఒక బిజినెస్ చేయాలంటే చాలా ప్రెజర్ ఉంటుంది. అది కూడా నేను ఒక వర్క్ కాదు, అటు మోడల్ ఇటు CEO, చాలా వర్క్ ప్రెజర్ ఉంటుంది అని అంటాడు. ఐ కెన్ అండర్స్టాండ్. మనం ఇంకొక రోజు ఎప్పుడైనా ఈ మీటింగ్ పెట్టుకుందామా అంటుంది. వద్దు, ఇప్పుడంతా ఓకే అక్షర. అవును, ఇంకా మన ఆర్డర్ ఇవ్వలేదు, ఏదైనా తీసుకుందామా అనేసి ఆర్డర్ ఇచ్చి సైలెంట్గా ఉంటారు ఇద్దరు. అవును అక్షర, మీరెందుకు అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటున్నారు? మీ పేరెంట్స్ ప్రెజర్ వల్లనా? ఎందుకంటే నాకు తెలిసి ఈ కాలంలో చాలామంది లవ్ మ్యారేజ్నే చేసుకోవడానికి ఇష్టపడతారు. అందుకే నిజం చెప్పాలంటే 5 డేస్ బ్యాక్ మా పేరెంట్స్ మ్యారేజ్ గురించి అడిగే వరకు కూడా మ్యారేజ్ చేసుకోవాలనే ఆలోచన కూడా నాకు లేదు. ఎప్పుడు నా రెస్టారెంట్ బాగా చూసుకోవాలి, దాన్ని డెవలప్ చేయాలి, ఇలా తప్ప ఇంకొక ఆలోచన కూడా నాకు లేదు. అలాగే కాలేజీలో చాలామంది ప్రపోజ్ చేశారు, కానీ ఎందుకో నాకు యాక్సెప్ట్ చేయాలనిపించలేదు. లవ్ కొవ్వు లాంటివి, నాకు పడవ లాంటివి, అందుకే వాటి జోలికి ఎప్పుడూ పోలేదు. మరి మీరెందుకు అని అడుగుతుంది అక్షర. నిజం చెప్పాలంటే నేను కూడా ఎవరిని ఇంతవరకు లవ్ చేయలేదు. మరీ అంటూ జాన్వి గురించి, అతని గురించి వచ్చిన రూమర్స్ గురించి అడగాలి అనుకుంటుంది, కానీ అడగలేక ఆగిపోతుంది. అక్షర ఏం అడగాలనుకుంటుందో అర్థం చేసుకున్న విరాట్కి అక్షర చేతిని పట్టుకొని, చూడు అక్షర, నువ్వు ఏం అడగాలనుకుంటున్నావో నాకు అర్థమయ్యింది. నా గురించి, జాన్వి గురించి చాలా రూమర్స్ నువ్వు వినే ఉంటావు. అవి నిజమే కనుక వాళ్ళు దాని గురించి పెద్దగా రెస్పాండ్ అవ్వలేదు అనుకుంటే అది నీ తప్పు. ఒక్కొక్కసారి ఆ రూమర్స్ మాకు నచ్చకపోయి కంపెనీ సేల్స్ అలాగే కెరియర్ గ్రోత్ గురించి ఆలోచించి వాటికి మేము రెస్పాండ్ కాము. ఎందుకంటే ప్రజలకి ఒక జంట నచ్చితే వాళ్ళు ఏం వేసుకున్నా అవి కపుల్స్కి, యూత్కి నచ్చేస్తుంటాయి. అలాగే ఎవరైతే మంచి ఫేమ్లో ఉంటారో వాళ్ళకి ఆఫర్స్ కూడా అలాగే వస్తాయి.
కనుక వాటి అన్నింటినీ మా గురించే వచ్చే ప్రతి రూమర్స్కి క్లారిఫికేషన్ ఇస్తూ కూర్చుంటే మా వర్క్ ఆగిపోతుంది. కనుక ఇటువంటివి చూసి చూడనట్లు వదిలేయాలి. అర్థమైందా అంటాడు విరాట్. నా ఫీల్డ్లో మేము కాస్త నవ్వుతూ ఎవరితో అయినా మాట్లాడినా వాళ్ళతో మాకు లింక్స్ పెట్టేస్తారు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది నిజాలు కాదు, వ్యూసు, మనీ, ఇంకా పబ్లిసిటీ. సో ప్రతిదీ భూతద్దంలో చూడకూడదు. నువ్వు ఇది అర్థం చేసుకుంటావనుకుంటున్నా. నా లైఫ్ గురించి పైకి కనిపించేది ఒకటి, లోపల ఇంకొక విధంగా ఉంటుంది అక్షర. అర్థం చేసుకుంటావనుకుంటున్నా. నాకు నువ్వు నచ్చావు అక్షర. మరి నీకు నేను నచ్చానా అని అడుగుతాడు విరాట్. నాకు ఏం చెప్పాలో అర్థం కాదు అక్షరకి. తను జస్ట్ పెళ్లి చూపులకి వచ్చింది, కానీ ఇక్కడ ఇతను ఇలా డైరెక్ట్గా ప్రపోజ్ చేస్తున్నట్లు చెప్పడం షాక్గా ఉంది తనకి. ఓకే, నువ్వేం టెన్షన్ పడొద్దు. నీ నిర్ణయం నువ్వు ఇప్పుడే చెప్పాల్సిన అవసరం లేదు. బాగా ఆలోచించుకొని చెప్పు. నా వైపు నుండి అసలు నీకు ఫోర్స్ ఏం ఉండదు, సరేనా? ఇదిగో డ్రింక్స్ వచ్చాయి, తాగు అంటూ జ్యూస్ ఇస్తాడు తాగమని. ఓకే, ఇప్పటికే చాలా టైం అయింది, నేను వెళ్తాను. ఓకే అక్షర, జాగ్రత్త, బాయ్ అంటూ కారు వరకు వచ్చి తనని డ్రాప్ చేయమని సెక్యూరిటీకి చెప్పి విరాట్ కూడా అక్కడ నుంచి వెళ్తాడు. విరాట్ ఇంటికి వెళ్ళాడనే గాని అక్షర అందమైన మొహమే కనిపిస్తూ ఉంటుంది. ఎంత ఇన్నోసెంట్గా ఉంది తను, అలాగే క్యూట్గా కూడా. నాకు అసలు నిన్ను వదిలి ఉండాలనిపించటం లేదు. ఇంతవరకు ఏ అమ్మాయిని చూసినా కలగని ఫీలింగ్, వింత ఫీలింగ్ నిన్ను కలిసిన తర్వాత కలిగింది అక్షర. జీవితాంతం నీతోనే ఉండాలనిపిస్తుంది అనుకుంటూ అక్షర గురించి ఆలోచిస్తూ ఉంటాడు విరాట్. విరాట్ విరాట్ అంటూ అతని రూమ్లోకి వస్తారు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ. విరాట్, నువ్వు ఆ అమ్మాయిని చూసావా? నీకు నచ్చిందా? చెప్పు విరాట్, ఏం మాట్లాడవేంటి అని ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతారు. అమ్మ, అన్నయ్యని చూస్తే అర్థమవ్వటం లేదా? అన్నయ్యకి వదిన నచ్చిందమ్మా. ఆ సిగ్గు చూడు అమ్మా, నీకే అర్థమవుతుంది. విరాట్ తన ఒళ్ళో ఉన్న పిల్లో విక్కీ మీదకి విసిరేసి చేతులతో మొహం కప్పుకుంటాడు. దేవుడా, ఏమవుతుంది నాకు? తన పేరు విన్నా, తన గురించి తలుచుకున్నా నాకు ఎందుకు సిగ్గుగా ఉంది? విరాట్, విక్కీ చెప్పేది నిజమేనా? నీకు అమ్మాయి నచ్చిందా? విరాట్ నవ్వుతూ ఆవిడని హగ్ చేసుకుని థ్యాంక్స్ అమ్మా, నా కోసం చాలా మంచి అమ్మాయిని చూసినందుకు అని చెప్తాడు. మా అన్నయ్యకి అమ్మాయి నచ్చింది, తొందరలోనే మా ఇంటికి ఒక వదిన రాబోతుందంటూ గంతులు వేస్తూ ఉంటాడు విక్కీ. విక్కీ విక్కీ మరీ అంత మురిసిపోకు. తను నాకు మాత్రమే నచ్చింది, తనకి నేను నచ్చానో లేదో తెలియదు, కనుక ఎక్కువ సంతోషపడకు అంటాడు. అవును కదా, అది ఒకటి ఉంది కదా అనుకుని కొంచెం డల్ అవుతాడు. అక్షర ఇంటికి వస్తుంది. అక్షర కోసమే ఎదురు చూస్తూ ఉంటారు తన పేరెంట్స్. తనని చూడగానే తన దగ్గరికి వెళ్తారు వాళ్ళ అమ్మా నాన్న. అక్షర, అబ్బాయి వచ్చాడా? ఎలా ఉన్నాడు? నీకు నచ్చాడా అని ఆశగా అడుగుతారు వాళ్ళ పేరెంట్స్. అక్షరకి ఏం చెప్పాలో కూడా అర్థం కాదు. నాన్న, నేను ఫ్రెష్ అయి వచ్చిన తర్వాత అన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఏ విషయం అయ్యింది చెబుతాను అంటూ తన రూమ్లోకి వెళుతుంది అక్షర. దేవుడా, ఇప్పుడు నేను ఏమని చెప్పాలి? నాకు ఏం అర్థం కావటం లేదు అనుకుంటూ తన ఫ్రెండ్ ఐషుకి కాల్ చేస్తుంది. హాయ్ అక్షర బేబీ, ఎలా ఉన్నావు? బాగున్నాను, కానీ ఇప్పుడు నేను నీతో అర్జెంటుగా ఒక విషయం చెప్పాలి ఐషు అంటుంది. అవునా, ఏంటది? ఈరోజు నాకు పెళ్లి చూపులు జరిగాయి. అవునా, అబ్బాయి ఎలా ఉన్నాడు? నీకు నచ్చాడా అని ఫోటో పెట్టు అని అడుగుతుంది ఐషు. అబ్బా, చెప్పేది విను ఒకసారి. అబ్బాయి కూడా నీకు తెలిసే బాగా. అతని పేరు చెబితే నువ్వు షాక్ అవుతావు తెలుసా. అంత షాక్ అయ్యే వ్యక్తి ఎవరే అంటే విరాట్. ఏంటి, ఎవరి గురించి చెబుతున్నావు? మోడల్, టాప్ మోడల్ విరాట్ గురించా నువ్వు చెప్పేది అని ఐషు ఒకసారి షాక్ అవుతుంది. అవునే, వావ్, సూపర్ అక్షర, ఎంతో లక్కీ నువ్వు తెలుసా. నీ క్రష్నే నువ్వు పెళ్లి చేసుకోబోతున్నావు. నువ్వు చాలా లక్కీ బేబీ. నీకు తెలుసా నువ్వు ఎంతమంది అమ్మాయిలకి శత్రువు అవ్వబోతున్నావో అంటూ తన ధోరణిలో చెబుతుంది. డల్గా ఉన్న అక్షర ఫేస్ చూస్తుంది. ఏమైందే, ఇంత మాట్లాడినా నువ్వు డల్గా ఉన్నావు? నాకు భయంగా ఉంది ఐషు. ఎందుకే? విరాట్ గురించి నీకు తెలిసే ఉంటుంది కదా. తన గురించి వచ్చిన రూమర్స్. అతను ఒక ప్లే బాయ్, కానీ వాళ్ళ మా అమ్మా నాన్న అతను ఇవన్నీ రూమర్స్ నమ్మొద్దు అంటున్నారు. కానీ నిప్పు లేనిదే పొగరాదు కదా. అందులో ఎంతో కొంత నిజం ఉండకుండా ఉంటుందా అనేది నా అనుమానం. పిచ్చి అక్షి, పిచ్చి పిచ్చి డౌట్లు ఏం పెట్టుకోవద్దు. బంగారం లాంటి ఛాన్స్ మిస్ చేసుకోవద్దు. ఒకవేళ అతనికి ఇంకెవరో అమ్మాయి ఉంటే నిన్ను పెళ్లి చూపులు చూడడానికి రాడు కదా. అలాగే ఇంకొక విషయం గుర్తుపెట్టుకో, మీ అమ్మా నాన్నకి నువ్వంటే చాలా ఇష్టం. విరాట్ గురించి అసలు ఎంక్వైరీ చేయకుండా వాళ్ళు నీకు పెళ్లి సంబంధం చూస్తారా?
అంకుల్ వాళ్ళు నీకు డ్రెస్ కొనడానికే 4 షాపులు తిరుగుతారు. అటువంటిది నీకు ఒక అబ్బాయిని చూశారంటే అతని గురించి ఎంత ఎంక్వైరీ చేసి ఉంటారు. విరాట్ మంచివాడు కాబట్టి నిన్ను చూడడానికి ఒప్పుకున్నాడు. లేకపోతే మీ ఇంటి గడపను కూడా తొక్కనివ్వరు వాళ్ళు. తెలుసు కదా వాళ్ళ స్థాయి ఏంటో అని చెబుతుంది. ఒక్కొక్కసారి మనం చూసిందే కాదు అక్షర, అవతలి వాళ్ళు చెప్పేది కూడా వినాలి. అయినా నిన్ను మోసం చేసి పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏంటి వాళ్ళకి చెప్పు? వాళ్ళు మనీ లేకనా, ఆస్తి లేకనా, గౌరవం లేకనా అతను ఒప్పుకోవాలే గాని చాలామంది అమ్మాయిలు క్యూ కట్టి ఉన్నారు అతన్ని పెళ్లి చేసుకోవటానికి. ఎవరో వరకు ఎందుకు, అతను ఒప్పుకుంటే నేనే చేసుకుంటాను అతన్ని. నీకే ఛాన్స్ లేదులే, ఆల్రెడీ నేను దీంతో లాక్ చేశానంటూ అక్కడికి వస్తాడు విజయ్. హాయ్ విజయ్. హాయ్ అక్షర. అక్షర వాళ్ళు వీళ్ళు చెప్పింది కాదు, నీకేమనిపిస్తుందో చెప్పు. నీకు అతను నచ్చకపోతే నచ్చలేదని చెప్పు. నీకు ఓకే అయితే ఎటువంటి అనుమానం పెట్టుకోకుండా ముందుకు అడుగువేయి అని ఐషు వాళ్ళ హస్బెండ్ చెప్తాడు. చూడు అక్షర, ఒక్కొక్కసారి మన పరిస్థితి కారణంగా ఒక్కొక్కసారి చెడువైపు అడుగు వేయొచ్చు. కానీ అది నువ్వు పరిచయం కాకముందు. నీ పరిచయం ముందు అతని లైఫ్ ఎలా ఉందో దాని గురించి నువ్వు అస్సలు పట్టించుకోవద్దు అక్షర. ఎందుకంటే అందులో నువ్వు లేవు. నీ పరిచయం తరువాత అతని లైఫ్ ఏంటనే దాని గురించే ఆలోచించు. ఎందుకంటే ఇందులో నువ్వు ఉంటున్నావు కనుక. ఓవర్గా థింక్ చేసి మంచి లైఫ్ను పాడు చేసుకోవద్దు అక్షర. ఎందుకంటే అతను చెప్పింది కూడా నిజం అవ్వచ్చు కదా. ఇప్పుడు చాలా షోల్లో, ప్రోగ్రాంలలో చూస్తూనే ఉన్నాం. ఫ్లేమ్ కోసం, వ్యూస్ కోసం, ఛానల్ గ్రోత్ కోసం వాళ్ళతో కొన్ని చేపిస్తూ ఉంటారు. అవన్నీ నిజం అనుకుంటే ఎలా చెప్పు? ఒక్కసారి నువ్వే ఆలోచించు. ఎవరి ఫోర్సు లేదు అక్షర. నువ్వు ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయం తీసుకో అంటూ అడ్వైజెస్ ఇస్తారు ఐషు, అలాగే వాళ్ళ హస్బెండ్ విజయ్ గారు కూడా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.